పిల్లలు ఏ విధంగా మన ఇంట్లో ఉంటే డెవలప్‌మెంట్ అవుతారు? వాస్తుకి, పిల్లలకి సంబంధం ఉందా? అంటే ఉంది. ఫస్ట్ పిల్లలు. చిన్న పిల్లలనుకోండి, ఏదైనా ఓ వయసొచ్చిన తర్వాత నైరుతి బెడ్‌రూమ్‌లో పడుకోబెట్టుకోకూడదు. వాళ్ళు చదివేటప్పుడు తూర్పు, ఉత్తర దిక్కులు తిరిగి చదవాలి. 3 సాధ్యత మట్టుకి ఉదయం వాళ్ళు నీళ్లు పోసుకున్న తర్వాతే ఆహారాదులు పెట్టాలి. 4 వాళ్ళు ఎవరితో మాట్లాడినా, ఏం చేసినా కూడా తూర్పు, ఉత్తర దిక్కుల్లో ఉంటే చాలా మంచిది. వాళ్ళు విద్య మంచి బాగా డెవలప్‌మెంట్ కావాలి అంటే వాయు బెడ్‌రూమ్‌లో తూర్పు, ఉత్తర దిక్కులు తిరిగే చదవాలి. చదువుకునేటప్పుడు సరస్వతీదేవికి నమస్కారం పెట్టుకోండి, దక్షిణామూర్తికి నమస్కారం చేయండి అని అలవాటు చేయాలి. వాళ్ళు కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా విభూదో, కుంకుమో ఏదో ఒకటి పెట్టడం ద్వారా వారికి జ్ఞానం అనేది మంచి డెవలప్‌మెంట్స్ అవుతుంది. ఇంకా ఈ విధంగా ఉండగా ఉద్యోగం రావాలి అంటే ఈశాన్యం రూమ్‌లో పడుకోవాలి. పెళ్లి అవ్వాలి అంటే ఈశాన్యం రూమ్‌లో గాని, వాయు రూమ్‌లో గాని పడుకోవాలి. అక్కడ పడుకున్న వాళ్ళకి వెంటనే వాళ్ళకి వేరే చోటకి అవకాశాలొస్తాయి. నైరుతి రూమ్‌లో మనం బెడ్‌రూమ్‌లో పడుకోబెట్టుకుంటే వాళ్ళకి ఏ విధమైన అవకాశాలు రావు. ఇంకా మొండివాళ్ళు, పెంకివాళ్ళుగా తయారవుతారు. అంచేత మంచి ఉద్యోగం రావాలి అంటే ఉత్తరంలో ఈశాన్యంలో గాని, వాయువ్యంలో గాని కనుక పడుకున్నట్లయితే వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్, మంచి అవకాశాలు వస్తాయి. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అంచేత ఈ అమ్మాయిలు అప్లికేషన్ రాసినా, ఒక కంప్యూటర్ కోర్సులు చేసినా, ఏది చేసినా ఈస్ట్ వైపుకి చూస్తూ మనం చేయడం చాలా మంచిది. లేదా నార్త్ వైపుకి చూస్తూ చేసినట్లయితే తప్పనిసరిగా పిల్లల యొక్క అభివృద్ధి, డెవలప్‌మెంట్స్ ఉంటాయి. అంతే కదండీ! పిల్లలకి బాగుండడానికి మనం ఎప్పుడు కూడా కొన్ని నియమాలు అంటే తప్పనిసరిగా మన ఇంట్లో ఈశాన్య ప్రాంతము అంటే స్థలంలో ఈశాన్య ప్రాంతం చాలా బ్రహ్మాండంగా, పవిత్రంగా ఉండాలి. అంతేగాని ప్రతి దానికి కూడా మనం వాళ్ళని బాధ్యతలుగా చేయడం కాదు. వాళ్ళ యొక్క ఆలోచనా విధానానికి వెళ్ళేటట్లుగా చూడాలి. చాలా ఇంచుమించు బేసిక్ నాలెడ్జ్ అంటే ఇంచుమించు 5వ ఏట నుంచి 15వ ఏట వరకు పిల్లల యొక్క వెంటే తల్లి ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎలా చదువుతున్నారు? ఎలా అబ్జర్వేషన్ చేయాలి? వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? అనేటువంటి విషయం తెలుసుకుంటూ రోజు దైవ ధ్యానం, రోజు ఒకసారి నమస్కారం వాడికి అలవాటు చేసినట్లయితే తప్పకుండా వాళ్ళకి పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. పిల్లల యొక్క డెవలప్‌మెంట్ కావాలంటే గణాధిపతిని, దక్షిణామూర్తిని ఆరాధించడం ద్వారా వాళ్ళకి క్లారిటీ అనేది వస్తుంది. ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో వాళ్ళు సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు.